సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ అండ్ మోటార్ ఫీల్డ్ అండి. మోటార్ ఫీల్డ్ అండి. సో సార్ ఏంటి ఇప్పుడు అసలు మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఎట్లా ఉందనుకున్నారు? బాగానే డీజిల్ రేట్లు పెరిగాక కానీ రోడ్లు రవాణా కానీ పరిస్థితులు కానీ కొద్దిగా గొప్ప ఇబ్బందిగానే ఉందండి. 2 బళ్ళు కూడా అమ్మేసుకున్నాను నేను ఆల్రెడీ. ఈ పరిస్థితులను బట్టి అటు మెయింటైన్ చేయలేక డ్రైవర్ లేబర్లు కానీ వాళ్ళ కూలీలు పెరిగిపోయినాయి, జీతాలు అయ్యి వాళ్ళు మెయింటెనెన్స్ తగ్గట్టుగా బండి మెయింటైన్ చేయలేక అమ్ముకోవడం జరిగింది. 2 కార్లు కూడా ఉన్నాయి మాకు ట్రావెల్స్లో పక్కన. వద్దనుకొని నేనే డ్రైవర్లు మెయింటైన్ చేయలేక కానీ డీజిల్ ఇబ్బంది కానీ బండి వెళ్తే దాని మెకానికల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఎదుర్కోలేక. అంటే ఇన్ని ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటారు? ఏంటంటే మామూలుగా ఇక్కడ పెరిగిపోయిన రేట్లు ముందుగానే అభివృద్ధి అనుకొని ఎక్కువ అయిపోతాం అన్నీ. ఈ కరోనా టైంలో నుంచి బ్రేక్ అయిపోయింది అంతా ముందుగానే తీసుకోవాలనుకుంటున్నారు. మరి కానీ అన్ని డబల్ రేట్లు పెరిగిపోయినాయి. ఏ వస్తువు తీసుకోవాలన్నా చిన్న బేరింగ్ అయినా సరే ఇవాళ అప్పుడు అంత సింపుల్గా 150 రూపాయలు ఉండేది, ఇవాళ 450 రూపాయలు. అలాగే దానికి అడిగేది కానీ దాన్ని విమర్శించేవాళ్ళు కానీ అక్కడ ఏమి కనపడలా. రేట్లు బాగా అధికంగా ఉండటం ఇబ్బంది అయిపోయింది. మరి ఇప్పుడు మీ మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు పెరిగిన నిత్యావసరాలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందనుకో? మధ్యతరగతి వాళ్ళు ఇద్దరు పనిచేసినా కూడా సెట్ అవ్వని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ జీవితాలే వాళ్ళు చూడాలంటే చాలా ఇబ్బంది. గొడవలు అవుతాం, భార్య భర్త అరుచుకోవడం, దాంతో ఆల్కహాల్కి అయ్యి అలవాటు అవుతాం, కొద్దిగా ఆ ఖర్చులకి భర్త లేకపోతాం, చిన్న సగాదాలు పంచాయతీలు వాళ్ళకి చేస్తారు. ఏదో జరుగుతున్నారు కానీ వాస్తవంగా అద్దెలు కానీ అవి కానీ వాళ్ళు భరాయించే పరిస్థితి లేదు. మేము మధ్యతరగతి కాబట్టి నిలబడ్డాం. వాస్తవంగా మధ్యలో చిన్న కూడా లేదు, 500 రూపాయలు లేని వాళ్ళ కూరగాయలు లేదు. సో మరి ఇప్పుడు ఈ పథకాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం, మరి ఈ పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఇన్ని పథకాలు ఇస్తాం కూడా ఇబ్బందేనండి. ఎందుకంటే వాటి కోసం ఎదురు చూస్తా ముందుగానే అప్పులు చేసి మరీ చెడిపోయారనేది నా ఆలోచన. సో ఈ పథకాలు వస్తాయి కదా అని చెప్పి అప్పులు చేస్తారా? ముందుగానే అప్పులు చేసేస్తాం. ఆ టైంకి వస్తాయి కదా, అది రాగానే 10,000 ఇచ్చేద్దాం అనుకోవడం, ఇక్కడ తీసుకోవడం. ఆ టైంకి వచ్చే వాళ్ళకి కరెంటు బిల్లు పెరిగిందో లేదు మరో సమస్య వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల అనుకున్నది జరగదు. ఈ లోపల రోడ్డు మీద పడతాం, కుటుంబాలు గొడవలు అవుతాం. ఈ పథకాల వల్ల భార్యాభర్త అరుచుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నాకు వేసాడు గవర్నమెంట్, నువ్వు తాగుడికి నీ సన్నాసి పనులకి నేను ఎవరు అంటదాం, వాళ్ళు ఇద్దరు అరుచుకోవడం, ఇట్లాంటి సమస్యలు జరిగి మేము కూడా చాలా వరకు మాట్లాడినవి ఉన్నాయి ఇళ్లలో. అంటే ఇప్పుడు ఈ మద్యపానం అనే అంశం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేసే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానన్న పరిస్థితి గతం. మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి, ఎక్కడెక్కడ బెల్ షాపులు పెరిగినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఏంటంటారు అసలు ఈ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి? నాకైతే మంగళగిరి సర్వేలో వ్యవహారంగా చూసుకుంటే కొద్ది గొప్ప నారా లోకేష్ గారే వ్యవహారంగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకని అంటారు? ముందుగానే క్యాటర్ చేసుకోపోతాం, జగన్మోహన్ రెడ్డి సరైన నాయకత్వాన్ని ఎంచుకోలేకపోతాం. చివరికి గంజి చిరంజీవి కానీ ఏదో మొన్న అది కూడా ప్రకటనగా కాదు జనరల్గా ఇచ్చారు. నేనేనని అతను చెప్పుకుంటున్నాడు పబ్లిసిటీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం. పోయినసారి ఒకసారి ఇంతకుముందు కూడా అతను మధ్యలో ఆగిపోతాం, ఇటు మారుతాం అటు మారుతాం, జనం అవలేలాగా చూస్తారు, సీరియస్గా తీసుకోరు దీన్ని. సో ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య పోటీ అనుకున్నారు. సో ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఒకవేళ ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకో, త్రిముఖ పోటీ అవుతుంది. సో అప్పుడు ఎవరు ఎక్కువ లాభం ఉంటుందంటారు? ఆర్కే గారి వల్ల ఉండటం అంటే ఏముందంటే ఆయనకే లాభం ఉండొచ్చు అంటారు. ఇప్పుడు ఇవన్నీ కలుస్తున్నాయి అంటారుగా, కూటమి అవుతుంది అంటారుగా. ఎటు పోయినా కానీ మంగళగిరి సీటు మటుకు పోయినట్టే అనుకుంటున్నాడు వైసీపీకి పోయినట్టే. అది జరిగేది. స్టేట్లో ఎట్లా ఉంటుంది మరి, ఎవరు గెలిచే అవకాశం? స్టేట్ వచ్చేలాగా ఆయన బలగం ఆయనకు ఉంటుంది. మ్యాక్సిమంగా ఒక 50-60 కానీ గవర్నమెంట్ తెలుగుదేశం ఫామ్ చేసిద్ది అనుకుంటున్నాం. లేదు ఈ పొత్తుల వల్ల మా ఆలోచన. అంటే ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఆయన పద్దాక అంటూ ఉంటారు కదా. మరి ఆ సామాజిక వర్గాలకు ఆయన ఎంతవరకు న్యాయం చేశారనుకో? న్యాయం ఏముంది, అతను తను ఆలోచించినంతవరకు అతని పని అతను పూర్తి చేశాడు. కానీ సమస్యలు అట్టాగే ఉన్నాయి. ఎవరు ఎన్ని విధంగా చెప్పుకున్నా ఇవాళ రోజున సమస్యలు అట్టాగే ఉన్నాయి. ఎంత డబ్బులు ఇచ్చినా మీరు ఎన్ని చేసినా ఆయన ఓటింగ్ ఆయనకు ఉందంటే అదే చెప్తుంది. మేము మ్యాక్సిమంగా ఒక 50-60 ఆయన కూడా రావచ్చు, అంతా తీసేసే పరిస్థితి కాదు, కామన్గా జరగచ్చు. అభివృద్ధి పరిస్థితి ఏంటంటే అభివృద్ధి అయితే ఎక్కువ శాతంగా ఈ నిధులు ఈ పథకాలకి వీటికి తప్పితే వ్యక్తిగతంగా రోడ్లకు కానీ అంటే ఏదో కొన్ని చోట్ల జరగచ్చు, కానీ వ్యక్తిగతంగా రోడ్లు కానీ అవి కానీ సరిగ్గా లేవు. సరిగ్గా ఒక అవసరానికి వాడింది లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా అట్టాగే ఉంది. నిధులు లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా రేపటి సమ్మెకు వచ్చే పరిస్థితిలో ఉన్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే, ఎందుకంటే వైఎస్ షర్మిల గారు ఈరోజు పగ్గాలు చేపట్టారు. ఆ పార్టీ ఎట్లా ఉండబోతున్నారు? జగన్మోహన్ రెడ్డికి దెబ్బ గట్టిగానే ఆమె కూడా కృషి చేసిద్దని నమ్మకం ఉంది నాకు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందంటారు? రావచ్చు, ఛాయిస్ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఆమె వల్ల కంపల్సరీ నడవచ్చు.
ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం అంటేనే కాంగ్రెస్ అనేది మనకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికే ఇస్తాం వల్ల తెలంగాణ టైపులో ఇక్కడ కూడా కొంత గొప్ప మళ్ళీ నిలబడచ్చు అనేది నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ.